దీని అర్థం తిరుమలేశ అంటే మీరు తొందరగా మాట్లాడితే ప్రధాన వక్తలు ఉన్నారు, వాళ్ళు బాగా మాట్లాడాలి వాళ్ళు అని దీని అర్థం. సరే, సభాధ్యక్షులు మన రచనకు, అలాగే ఈనాటి ప్రధాన వక్త హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాకు సీనియర్ కవి, విమర్శకులు, మంచి పరిశోధకులు, ఉభయ రాష్ట్రాల్లోనూ ఒక కవిగా విమర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తున్నారు, ఒకవైపు వర్గీకరణ వచ్చి దళితుల మధ్య ఒక విభేదాన్ని సృష్టించిన తరుణంలో వీళ్ళిద్దరినీ మరలా కలిపి బహుజన ఉద్యమాల నిర్మాణంలో దళితుల కృషి చాలా అవసరం అని చెప్పడం కోసం దళిత సాహిత్యాన్ని, దళిత కవుల్ని ఒక చోటకు తీసుకొస్తున్నటువంటి వ్యక్తుల్లో డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా కృషి చేస్తున్నారు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కవులు, ఆ సాహిత్యాన్ని. అందుకని అన్నకు నా దైవీములు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగు శాఖలో ఒక వినూత్నమైనటువంటి చైతన్యాన్ని నింపుతూ అందరినీ కలుపుకుపోయి ఒక సహృదయ వాతావరణాన్ని తీసుకొస్తున్నటువంటి వారు మాకందరికీ కూడా మార్గదర్శకులు ఆచార్య పిల్లలపల్లి రాములు గారు. అప్పటికప్పుడు మంచి కవిత్వం రాస్తారు, కానీ కవిగా ఎక్కడా పై కనిపించారు, కానీ మంచి కవిత్వం రాస్తారు. ఇప్పుడే మనం బతుకమ్మ గురించి అక్కడ ఒక ప్రకృతికి సంబంధించినటువంటి ఒక పండుగను చేసుకుని వచ్చాం. అక్కడ వాగ్గేయకారుల అప్పటికప్పుడు ఒక పాట రాసి అందరిలోనూ చైతన్యం నింపినటువంటి వ్యక్తి. మన స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్లో ఉన్నటువంటి భాషా శాఖలంతా కలిసి బతుకమ్మని చేసినటువంటి దాన్ని అప్పటికప్పుడు ఒక కవిత్వం రాశారు. కవిగా ఎక్కడ కూడా ఆయన ఎస్టాబ్లిష్ కాడు, కానీ వాగ్గేయకారుడు. ఆయన మంచి పద్యాన్ని పాడతారు, పద్యాన్ని రాస్తారు. ప్రతి పలుకు రమణీయం. ఆయన గొంతులో ఆలపిస్తే ప్రతి పద్యం ఒక రాగంతో సంతోషిస్తుంది అన్నమాట. అటువంటి ముఖ్యంగా నాకు చాలా గౌరవనీయులైనటువంటి వారు ఆచార్య పిల్లమర్రి రాములు గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. వేదిక ముందు ఉన్నటువంటి వారు మన బిఎస్ఎఫ్ నిర్మాణంలో, అంటే దళితులు బహుజనులు వేరు అనుకుంటున్నటువంటి తరుణంలో గిరిజనులు, దళితులు, పీడితులు వీళ్ళంతా కలిసి పనిచేయవలసినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి ఒక సంస్థ బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్. ప్రస్తుతం దేశానికి కావాల్సినటువంటి ఒక భావజాలం బహుజన దృక్పథం. దాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక ముందు ఉన్న నా దగ్గర పరిశోధన చేస్తున్నటువంటి బిఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా చేశాడు, ప్రస్తుతం కూడా అతనే అనుకుంటాను ప్రెసిడెంట్ కూడా, ఎర్రోళ్ళ ఆంజనేయులు. అతను చేస్తున్నటువంటి పరిశోధన కూడా బహుజన సాహిత్య దృక్పథమే కావడం విశేషం. అలాగే మిగతా సభ్యులు కూడా ఉన్నారు, పరశు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నా జైలు తెలియజేస్తున్నాను. మా జగదీష్ ఆ మధ్య సెర్చ్ చేస్తున్నప్పుడు నా వ్యాసం దార్ల వెంకటేశ్వర వ్యాసం వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే ఫేస్బుక్లో వచ్చింది. ఫేస్బుక్ ఎక్కడ వచ్చిందంటే జగదీష్. ఈ జగదీష్ ఎవరు అని చూస్తే ఆ ఫేస్బుక్లో మొత్తం అంతా కూడా దళిత సాహిత్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరుస్తున్నాడు. ఈ అబ్బాయికి ఎంత చైతన్యం ఉందా అనిపించింది, ఎంత సైలెంట్గా ఉంటుంది డిపార్ట్మెంట్లో క్లాస్లో. కాబట్టి అతను పాట పాడితే చాలా చైతన్యవంతమైనటువంటి పాటలు పాడతాడు. కాబట్టి మా జగదీష్ ఈరోజు మనం 130వ జయంతి
గుర్రం జాషువా గారి జయంతిని జరుపుకుంటున్నాం. ఇది జరుపుకోవాలి అనే ఒక ఆలోచన రావడమే ఒక విప్లవం. ఎంతమంది ఉన్నారు అనే దానికంటే కూడా మన చుట్టూ వాతావరణం బాగా వర్షం వస్తుంది, తర్వాత ఒకవైపు ఈ దసరా బతుకమ్మ ఈ పండగ వాతావరణంలో జనం బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి నిజంగా చాలా ధైర్యం ఉండాలి. మనకు వక్తలు ఉంటారా, అది జనం ఉంటారా లేదా అని. అయినా కానీ ఆలోచించి చేశారంటే, ఇంతమంది ఉన్నారంటే ఒక్కొక్కడు ఒక్కొక్క 1,00,000 మందితో సమానం అని నేను భావిస్తున్నాను. అందుకని మీకు తెలియజేస్తున్నాను. వేదిక ముందున్న వారు ఎవరు అనుకోవచ్చు, ఆమె డాక్టర్ మంజుశ్రీ, మా మిసెస్. ఆమె తెలుగు లెక్చరర్. ఆమె ప్రపంచీకరణ ప్రభావం అంటే తెలుగు కథలు, తెలుగు దళిత కథలు, కవిత్వంలో ప్రపంచీకరణ ప్రభావం మీద ఆమె పరిశోధన చేశారు. ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తారు. ఆమెకు కూడా మా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నేను మాట్లాడేది ఒక గుర్రం జాషువా గారి గురించి. మనం ఈరోజు కొత్తగా మాట్లాడుకునేది ఏముంది అంటే, మనం ఆయన గురించి, ఆ సాహిత్యం గురించి చదువుతూ ఉంటే కొత్తగా అంశాలు, అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొత్త అంశాలే కనిపిస్తూ ఉన్నాయి. జాషువాని ఎప్పుడు కూడా ఒక కులం గాడును కట్టేసినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప, ఆయనలో ఉన్నటువంటి నిజమైనటువంటి ప్రతిభను గుర్తించినటువంటి వాడు చాలా తక్కువ. ముఖ్యంగా ఆయన ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప పద్ధతి ఏమిటంటే, ఏ సమాజం చేత దళితులు నిరాకరింపబడ్డారో ఆ సమాజం చేత అంగీకరింప చేయడం కోసం అటువంటి సాహిత్య ప్రక్రియని ఎన్నుకున్నాడు గుర్రం జాషువా. అది పద్యం, ఛందోబద్ధమైనటువంటి పద్యం. ఆ ఛందోబద్ధ పద్యంలో ప్రతి పద్యం కూడా చాలా గొప్ప రసభరితమైంది, ఆలోచనాత్మకమైనది, నవ్యమైనటువంటి భావాలను అందించే గొప్ప రచనే. ఆయన రచనలన్నీ ఈ మధ్య ఒక సుమారు 2,000 పేజీలతో ఒకే చోట ప్రచురించారు. అక్కడ గుర్రం జాషువా రాసినటువంటి పద్యాలు, కావ్యాలు, నాటికలు, నాటకాలు, తర్వాత నవల, ఇలా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఆయన రాశారు. ఇంకా పాటలు కూడా రాశారు ఆయన, గుర్రం జాషువా. దీనన్నింటి సారాంశం ఏంటంటే, భారతీయుడుగా, భారతీయ దళితుడుగా తాను అస్తిత్వాన్ని నిరూపించుకునేలా తన రచనలు చేశాడు. అది గుర్రం జాషువా గారు చేసినటువంటి గొప్ప పని. అసలు ఆ మధ్య బాలగోపాల్ గారి ఒక వాక్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏంటంటే, అసలు సాహిత్యాన్ని ఎందుకు చదవాలి, లేదా దళితుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, స్త్రీవాదుల్ని లేదా స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలనడానికి ఆయన ఒక మాట చెప్పాడు. దళితులు తమ గొంతు విప్పే వరకు కులం అనేది ఇంత బాధామయమైనటువంటి సమస్య, ఇంత కఠినమైనటువంటి సమస్య, ఇంత అవమానకరమైనటువంటి సమస్య అని మాకు తెలియలేదు. అది రాసేవాళ్ళు ఎప్పుడైతే బయటకు వచ్చారో, బయటకు వచ్చిన తర్వాత మేము అంతవరకు మార్క్సిజం చదువుకున్నటువంటి నేపథ్యంలో అది ఉపరితలమైనటువంటి అంశం మాత్రమే అనుకున్నాము. కానీ అది పునాదిగతమైనటువంటి అంశమని దళితులు రాయడం మొదలుపెట్టిన తర్వాత తెలిసింది. దళితుల సమస్యలు ఏంటో, కాబట్టి దళితుల్ని ఎందుకు చదవాలో మాకు అప్పుడు తెలిసింది, దళితులు ఎందుకు రాయాలో అప్పుడు తెలిసింది అని చెప్పాడు. అలాగే స్త్రీలు తమ కలం పట్టే వరకు మిగతా వాళ్ళు రాసిన రచనలే వాళ్ళ గురించి రాసినటువంటి సానుభూతి రచనలు. ఆ సానుభూతి రచనలు మాత్రమే అందుచేత మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఆ వర్గాల నుండి ఎప్పుడైతే రచనలు రాయడం మొదలు పెడతారో, వాళ్ళ జీవిత అనుభవాలు రాయడం మొదలు పెడతారో, అప్పుడు అవి శక్తివంతమైనటువంటి రచనలుగా అవి ప్రజల్లోకి వెళతాయి. అలా డీకాస్టిఫై అయ్యి, అంటే తను పుట్టింది
తన తండ్రి కానీ లేకపోతే నిజానికి చెప్పాలంటే గుర్రం జాషువా గారు ఒక బీసీ, ఒక యాదవ వంశానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఒక మాదిగ, సమాజంలో అత్యంత అవమానకరంగా భావింపబడుతున్నటువంటి ఒక కులం మాదిగ. ఆ మాదిగ కులంకి చెందినటువంటి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవడం, తన తండ్రి ఎలా చేసుకున్నట్టు తాను కూడా అలాగే చేసుకోవడం. తాను నిజానికి మనది పురుషాధిక్య సమాజం, పితృస్వామి సమాజం మనకి. కాబట్టి భర్త కులం, భర్త హోదా, సామాజిక హోదా మాత్రమే రావాలి. కానీ అలాంటివి కాకుండా భార్య కులాన్ని, భార్య సామాజిక హోదాన్ని తాను అంగీకరించి అదే తన కులంగా భావించాడు. ఈ మధ్య కాలంలో దారివేముల అనిల్ కుమార్ అని ఒక పరిశోధకుడు, అతను గుర్రం జాషువాకు సంబంధించినటువంటి ఆయన స్థలాన్ని, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల్ని, వాళ్ళందరినీ కూడా ఒక పరిశోధన చేశాడు. పరిశోధన చేస్తే ఎక్కడ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో ఏమాత్రం భాగస్వామ్యం లేకుండా పోయింది. మనం చాలామంది కవులు, చాలామంది రచయితల్ని వాళ్ళు చేస్తే చిన్న కొంచెం కృషి అయినప్పటికీ కూడా వాళ్ళకి ప్రభుత్వం ప్రతి ఏడాది వర్ధంతులకో జయంతులకో ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేసి ప్రభుత్వమే నిర్వహిస్తుంది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి స్మారక మందిరాలని లేదా స్మారక ఇవన్నీ కడుతున్నారు. కానీ జాషువాకి ఎక్కడ కూడా అక్కడ కేటాయించినట్టు ఇచ్చినటువంటి నిధులు ఇచ్చినప్పటికీ, జీవోలు ఇచ్చినప్పటికీ కూడా అమలు జరిగినటువంటి స్థితిగతులన్నీ కూడా ఈ దారివేముల అనిల్ కుమార్ ఆయన తన కొత్త పుస్తకంలో ఇప్పుడు రాశాడు. ఆయన మొత్తం అవన్నీ కూడా పరిశోధన చేసి చెప్పాడు. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా మనం జాషువాకు సంబంధించినటువంటి బయటికి తీసుకురావాలి. ఈ సమాజంలో, ఈ రాజ్యంలో దళితులు లేకపోతే బహుజనులు అందరూ కూడా తమ భాగస్వామ్యం లేదే ఈ సమాజం ఈ స్థితిలో లేదు. కాబట్టి మనకు రావాల్సినటువంటి భాగస్వామ్యం మనం ప్రభుత్వం పరంగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా ఒక రోజుని జాషువా జయంతినో లేకపోతే వర్ధంతినో ఆధారంగా చేసుకుని ఒక సామాజిక న్యాయ దినోత్సవం మనం ఏదో ఒక కార్యక్రమాన్ని మనం ఒకటి తీసుకొని జాషువా పేరుతో ప్రభుత్వమే ఇది నిర్వహించాలి అని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అప్పుడు మనం జాషువాకు సంబంధించినటువంటి ఆ రచనలన్నింటినీ కూడా అఫీషియల్గా మనం చేయొచ్చు. అంటే ఇప్పటికే ప్రజలు చేసుకుంటున్నాడు, ఇతను ప్రజల కవి కాబట్టి. నేను కేవలం నేను జాషువా గురించి ఆ మధ్యకాలంలో సిరీస్గా రాశాను. ఆయన రచనలన్నీ కూడా, ఆయన జీవితాన్ని, రచనల్ని నేను భూమిపుత్రలో చాలా రాశాను. అందులో నేను ఈ ఫిర్దౌసి కావ్యం గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి మిగతా మన ఒక్కల్ని మాట్లాడేలా చూద్దాం, ఎందుకంటే సమయం ఎక్కువ తీసుకోకుండా. ఫిర్దౌసి అనే కావ్యం మనం చూసినట్లయితే కనుక అందులో ఒక కవిని నాయకుడిగా చేసుకుని కావ్యానికి కవి పేరే పెట్టి రాసినటువంటి ఒక గొప్ప కావ్యం ఫిర్దౌసి. ఈ ఫిర్దౌసి కావ్యంలో కవి అంటే అక్కడ ఫిర్దౌసి అనే కవి పడినటువంటి ఆవేదన మనకి కనిపిస్తూ ఉంటుంది. అది మహమ్మద్ ఎవరు ఇతను గజనీ మహమ్మద్ యొక్క జీవిత చరిత్ర రాయమని అడిగినప్పుడు అది రాసినటువంటి ఒక కవికి సంబంధించిన జీవితమే. కానీ తన జీవితం అంతా కూడా ఆ షానామా అనే పేరుతో రాసినటువంటి కావ్యంలో 60,000 పద్యాలు రాస్తే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణం ఇస్తానని చెప్పి ఆ రాజు మాట తప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మాట, ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళ చెప్పుడు మాటలు విని ఒక్కొక్క పద్యానికి బంగారు నాణం బదులు వెండి నాణం ఇస్తాడు. రాజు ఆడిన మాట తప్పాడు కాబట్టి అది వద్దని చెప్తాడు. వద్దని చెప్పడమే కాకుండా కవికున్న లక్షణం ఏంటంటే వెంటనే ఒక నిరసన కళాన్ని వినిపించడం, తన పద్యాలను రాస్తాడు. ఎప్పుడైతే రాశాడో అతన్ని బంధించి అతన్ని చంపండి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇవ్వడం, ఆ తర్వాత అతను చనిపోవడం. ఆ పరిస్థితుల్లో ఈ షానామా కావ్యాన్ని మొత్తం చదివితే కనుక గుర్రం జాషువా గారి జీవితం అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఆవేదన అంతా కూడా కనిపిస్తుంది. అంటే నిజానికి గుర్రం జాషువా గారిని 2 కావ్యాలు కవిగా బాగా గుర్తించినాయి అని నేను అనుకుంటున్నాను.
ఒకటి గబ్బిలం కావ్యం, రెండవది ఫిరదౌసి. ఈ ఫిరదౌసి కావ్యం మొత్తం సాహిత్య ప్రపంచంలో ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి స్థానం తీసుకురావడానికి కారణమైనటువంటిది ఫిరదౌసి కావ్యం. ఈ ఫిరదౌసి దానికంటే ముందు చాలా కవిత్వం రాసినప్పటికీ కూడా సాహితీవేత్తలు మాత్రం బాగా గుర్తించింది ఫిరదౌసిలో ఉన్నటువంటి కవిత్వ లక్షణాన్ని. ఆయన పేరు చెప్పగానే మనం ఒక పద్యం చెప్పుకుంటాం. కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాడు, పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు, కవిని వ్యర్థజీవిగా తలంతులు అని ఒక పద్యం. ఇది సాధారణంగా కవిని కన్న తల్లి గర్భంబు ధన్యమని, నిజానికి ఆ మహాతల్లి గుర్రం జాషువా గారి ఆ తల్లి తండ్రి వాళ్ళు చేసుకున్నటువంటి గొప్ప పుణ్యమని అనొచ్చో, లేకపోతే ఆయన చేసుకున్నటువంటి ఒక దార్శనికత అనొచ్చో. ఈ కవి తల్లిదండ్రుల యొక్క పేరే కాదు, మొత్తం ఆ జాతికి సంబంధించినటువంటి జీవన సంఘర్షణ అంతటినీ కూడా ఆయన కావ్యాల రూపంలో పెట్టి ఆయన మొత్తం శాశ్వతమైనటువంటి కీర్తిని పొందడానికి అది చర్చలోకి తీసుకురావడానికి కారణమయ్యాడు. అందుకని కవిని కన్న తల్లి గర్భంబు ధన్యంబు, కృతిని చెందువాడు మృతుడు కాదు. అంటే ఎవరైనా అంకితం తీసుకుంటే వాళ్ళు కూడా ఈ కవితో పాటు జీవిస్తారు అని చెప్పి, పెరుగు తోటకూర విఖ్యాత పురుషులు వీళ్ళంతా కూడా ఏంటంటే అవన్నీ తాత్కాలికమని అనుకుంటూ ఉంటారు. అవి సరిగ్గా కొంతమంది ఇప్పటికీ కూడా పెరుగు తినడానికి ఇష్టపడరు. అలాగే దాన్ని వ్యర్థమని అనుకుంటూ ఉంటారు. కానీ కవిని వ్యర్థజీవిగా తెలుస్తారు. కానీ కవి ఎప్పుడు కూడా వ్యర్థుడు కాదు. అతడు ఒక అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి, యథాస్మై రోచితే విశ్వం తదేతం పరివర్తతే అని సంప్రదాయ ఆలంకారికులు కూడా చెప్పారు. ఒక అపారమైనటువంటి కావ్య ప్రపంచాన్ని సృష్టించగలిగినటువంటి వాడు కవి, అటువంటి కవి అని చెప్పి ఆ కవికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి భావాలు మొత్తం ఆయన దాంట్లో చాలా చోట్ల కవిని ఒక శిల్పిగా వర్ణిస్తాడు, చాలా చోట్ల వర్ణిస్తాడు అన్నమాట. అటువంటి కవి ఈయన రాసినటువంటి ఫిరదౌసి కావ్యం 1930లో రాశాడు. దీని తర్వాత ఆయన అందరినీ కూడా కవిగా గుర్తించారు. ఈయన గజనీ మహమ్మద్ పరిపాలించినటువంటి గజనీని పరిపాలించినటువంటి గజనీ మహమ్మద్ ఆయన 971 1030 ప్రాంతంలో చేశాడు. ఇతను అరబిక్ సంస్కృత భాషలో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి వాడు. మొట్టమొదటిసారి సుల్తాన్ అనే బిరుదును పొందినటువంటి వాడు. ఇలాంటి వాడు హిందూ దేవాలయాలన్నీ కూడా ధ్వంసం చేసి 18 సార్లు భారతదేశాన్ని మీద దాడి చేశాడని, ఇదంతా కూడా మనకి ఒకవైపు చరిత్ర రాస్తూనే ఆ చరిత్రను కావ్యంగా వర్ణించడంలో జాషువా అద్భుతమైనటువంటి ప్రతిభను చేసి అక్కడ ఆ కవికి సంబంధించిన ఫిరదౌసి అనే కవి తన జీవితాన్ని అంతా కూడా కావ్యంగా రాసినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని రాస్తాడు. ఇందులో చాలా గొప్ప ఇది కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం, విద్వాన్ విశ్వం గారి పెన్నేటి పాట, సినారే గారి కర్పూర వసంతరాయులు ఎంత గొప్పవో జాషువా విజయాన్ని సూచించడానికి మనకి ఫిరదౌసి కావ్యం కూడా అంత గొప్పదని చెప్పి విమర్శకులు విమర్శించారు. ఈయన ఫిరదౌసి కావ్యం రాకముందు కొన్ని పద్యాలు భారత్లోని ఇటువంటి వాటిలో రాశాడు. కానీ దీనికి ఈయన ఫిరదౌసి కావ్యం షానామా అనే పేరుతో రాసిన తర్వాత ఈయనకు వచ్చినటువంటి పేరు సామాన్యమైనటువంటి పేరు కాదు. ఇందులో మనకి కవిత్వంలో మనకి ఈ గుర్రం జాషువా రాసినటువంటి పద్యాల్లో చాలా ఉత్తమమైనటువంటి పద్యాలు ఇందులో చాలా ఉంటాయి. ఓ కవివర్య, నీ సుకవితోజ్వల వాంగ్మయ పుణ్యభూమిలో నాకు కృతి ప్రధాన సదనంబు రచయింపుము, శాశ్వతంబుగాను మా కులభూషణంబులకు మానవనాథులకు కావ్యదేహ దివ్యాకృతులను వనర్పము, చిరాయుపేతులచే చేయము ఇద్ధరణిన్ అని చెప్తాడు. అంటే మా వంశమంతా కూడా ఇక్కడ ఈ కావ్యంలో పెట్టమని ఆయన అడగడం, ఆయన 60 సంవత్సరాలు ఆయన 60,000 పద్యాలని రాస్తాడు. ఇది ఎంత సంఘర్షణతో కూడి రాశాడో అంత సంఘర్షణగా రాశాడు. కానీ మాట తప్పిన తర్వాత మానవేంద్రుని సత్య వాగ్దానమునకు హృదయ గోచరముకు వర్ణింపరాని అద్భుత ఆవేశమంగంబు ఆక్రమించే స్వాంతనములతోచే నూతన నిసర్గ కవిత అని చెప్పి అతని చరిత్రని అన్ని అధ్యయనం చేసి రాసినటువంటి అప్పుడు ఆ కవిత్వ ఆవేశం గురించి కూడా ఇందులో చాలా గొప్పగా చెప్తాడు. ఇలా చెప్పినటువంటి దాంట్లో మంచి పద్యాలు
ఆయన పద్యాలు ఎలా రాశాడంటే, హాయిగా నీ యశస్సు వెలయంగల చక్కని మెడకట్టి దీర్ఘాయు పోసినాడత తన్వయవల్లికి వటి చేతులన్ పోయెదనందకారమున ముంగి సుఖంబుల ప్రొద్దుకుంకే రాజాయిక తాండవించెద భయంకర ఖేద తమాల వాటికిందని. అంటే జాషువా పద్యాల్లో ఆయన ఆవేదన వ్యక్తం కావడంతో పాటు ఒక మృదు మధురమైనటువంటి శైలి జాషువాలో కనిపిస్తుంది. ఇలా ప్రతి పద్యంలోనూ జాషువా పడినటువంటి కష్టాలు కూడా అందులో కనిపిస్తూ ఉంటాయి. మనం జాషువాని అన్వేషించే క్రమంలో మనం ఆయన తండ్రి తాను డీకాస్టిఫై అయ్యి అంటే బాగా తక్కువ కులంగా లేదా నిమ్న కులంగా భావిస్తున్నటువంటి వాళ్ళతో ఆయన ఐడెంటిఫై అయ్యి జీవించడం అనేది ఆ రోజుల్లో సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు మనం యాదవాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ యాదవాసకు సంబంధించిన ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి కులంగా చెప్పుకుంటున్నటువంటి ఆ వంశంలో పుట్టి కూడా డీకాస్టిఫై అయ్యి తన కులాన్ని తను తగ్గించుకుని ఆ కులానికి మాదిగ కులానికి సంబంధించినటువంటి ఆ బాధల్ని కవిత్వంలో చేసి నిజానికి సమాజంలో కవి ఎప్పుడు కూడా పీడింపబడే వాళ్ళకి, పీడనకు గురి అయ్యే వాళ్ళకి, అణచివేతకు గురయ్యే వాళ్ళకి, అవమానాలకు గురయ్యే వాళ్ళ తరపున నిలబడతారని చెప్పడానికి గుర్రం జాషువా ఒక గొప్ప ఉదాహరణ. ఆయన గురించి మనం ఈరోజు స్మరించుకోవడం లేదా ఆయన సాహిత్యాన్ని మనం పునర్మూల్యాంకనం చేసుకోవడం చాలా గొప్ప పని. ఇది చేస్తున్నటువంటి ఈ బిఎస్ఎఫ్ని నేను అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం అద్భుతమైనటువంటి ప్రసంగం చేయడానికి ఇద్దరు ఉన్నారు, అందుకని వారిని మన వాళ్ళ ప్రసంగాలు వినడం కోసం నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.